అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన డార్కం సిడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. స్వేచ్ఛేచ్ఛ బుక్ లో ఈరోజు లాస్ట్ చాప్టర్ అంటే శిష్యులు మరియు ఆత్మవంచన కంటిన్యూ చేసుకోబోతున్నాం. బుక్ అయిపోయిందా? లాస్ట్ చాప్టర్ 5th శిష్యుడు మరియు ఆత్మవంచన. అందులో 3వ పాయింట్, స్వీయ వంచన వలలో చిక్కుకున్న వారు నిర్మించిన చలనచిత్రాలు, వార్తల వలలో చిక్కుకోవటం ద్వారా మనని మనం వంచుకుంటాము. స్వీయ వంచన వలలో స్వీయ వంచన వలలో చిక్కుకున్న వారు నిర్మించిన చలనచిత్రాలు, వార్తల వలలో చిక్కుకోవటం ద్వారా మనని మనం వంచుకుంటున్నాం. మనం తమ స్వార్థపర ఆసక్తులు, అబద్ధాలతో మనని భ్రాంతులకు గురి చేసే వారి ప్రణాళికలు, అభిప్రాయాలు, సూచనలు అంగీకరిస్తే వల్లో పడిపోతాము. అంటే మనల్ని మనం వంచన చేసుకోవడమే కాకుండా ఎదుటి వారి యొక్క భ్రమలు వాటిల్లో కూడా పడిపోయి వంచనకు గురి అవుతూ ఉంటాం. 2 రకాలని. అంటే వాళ్ళు న్యూస్ అవి ప్లే చేస్తుంటారు కదా, అవి నమ్మడం వలన అంటారా? చిత్రాలు, వార్తలు అనే పదం వాడారు. అవునక్క. చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు ప్రభావం వల్ల మన జీవితం నాశనం అవటం మాత్రమే కాదు, అది మన పనులను పెంచుతోంది. మరి ముఖ్యంగా స్వీయ వంచన వాస్తవీకరణ లేని యాంత్రిక ప్రవర్తనల తరాన్ని తయారు చేస్తుంది. స్వీయ వాస్తవీకరణ లేని యాంత్రిక ప్రవర్తనల గల తరాన్ని తయారు చేస్తుంది. అంటే చిత్రాలు ఇవన్నీ లేకపోతే ఒత్తిడి, అస్తవ్యస్తత, అత్యుత్సాహం కలిగిన వెంటనే మనం సినిమాలు, టీవీలు అలాంటి వాటి నుంచి మనం కూడబెట్టుకున్న సూచనలకు స్పందిస్తాము. మన మనస్సులోకి వెళ్ళి ఆలోచించి మనకు మంచి పరిష్కారం కనుగొనే బదులు మనం సిద్ధంగా ఉన్న సూచనలనే ఉపయోగిస్తాము. మనలోని ముద్రలు మనల్ని ఆక్రమించి మనం ఆగి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా మనని అదుపు చేస్తే స్వీయ వంచన సంభవిస్తుంది. అంటే మనలోని ముద్రలు అంటే మనం కొన్ని ముద్రలు ఉంచేసాం, కొన్ని వాటి మీద అలా ఉండిపోయి ఉన్నాం. అలా ఉండిపోయి ఉన్నప్పుడు వాటి నుంచి అంటే ఇంకా దాన్ని మార్చలేదు కదా, మార్చకపోవటం వల్ల ఆటోమేటిక్ గా మనల్ని స్వీయ వంచన చేసుకున్నట్టే. ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని మనం చెప్పాము, బయట విన్నారు, కానీ లోపల ఒక ముద్ర ఉంది. దానివల్ల బలం వస్తుంది, హెల్దీగా ఉంటాము, ఇవన్నీ ఉన్నాయి. ఆ ముద్రని మార్చకపోతే ఆటోమేటిక్ గా స్వీయ వంచన చేసుకున్నట్టే కదా. అలాగా వ్యాపారంలో స్వీయ వంచన విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇతరులను వంచి ధనం పొందాలనుకుంటారు. దానివల్లే ఆర్థిక సంక్షోభాలు, సరికాని వ్యాపారాలు, నైరాస్యాలు చోటు చేసుకుంటాయి. వాళ్ళని వాళ్ళు వంచన చేసుకోవడమే కాదు, పక్కన కూడా వంచన చేసేది అని గురించి చెప్తున్నారు. సరి అయిన వ్యాపారాలు వినియోగదారుల సంక్షేమంపై ఆధారపడి ఉంటాయని పూర్వీకులు అనేవారు. మనం మన గురించిన అభిప్రాయాలను అతిశయోక్తులుగా చేసినప్పుడు మనని మనం వంచుకుంటాము. అతిశయోక్తులుగా చేసినప్పుడు మనల్ని మనం వంచుకుంటాము. దీనిలో 3 అంచెలు ఉన్నాయి. ఏ, మనం ఏమిటి. బి, మనకు ఏముంది. సి, మనం ఏం చెయ్యగలం. వీటిలో అతిశయోక్తులకు అవకాశం ఉంది. మళ్ళీ ఒక్కసారి చదువుమా. మనం మన గురించిన అభిప్రాయాలను అతిశయోక్తులుగా చేసినప్పుడు మనల్ని మనం వంచుకుంటాము.
అతిశయోక్తులుగా అంటే మనం ఏదైనా చేయగలము అనే ఒక అతిశయోక్తిగా ఉన్నప్పుడు మనల్ని మనం వంచన చేసుకోవడం అంటే మనకు కొన్ని రావు. రానప్పటికీ నేను చెయ్యగలను, నేను చెందగలను అని అనుకున్న అతిశయంలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం వంచన చేసుకుంటాం. వాటిల్లో ఏ మనం ఏమిటి అనేది. ఏ. ఉమ్, బి, మనకు ఏమి ఉంది. ఉమ్, సి, మనం ఏం చెయ్యగలం. ఉమ్. వీటిలో అతిశయోక్తులకు అవకాశం ఉంది. అంటే నేను అన్నీ చేయగలను, నాకు అన్నీ ఉన్నాయి, ఇట్లా వాళ్ళకు వాళ్ళు అతిశయోక్తులుగా అవ్వడానికి ఈ మూడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. ఉమ్. మనుష్యులు తమ ప్రకృతిలోని ఈ మూడు కోణాలలోనూ తమను తాము వంచుకుంటూ ఉంటారు. అంటే ఈ మూడింట్లో ఏదో ఒక కోణంతో ఎవరిని వాళ్ళు వంచుకుంటుంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, ఉమ్, నాకు అన్నీ ఉన్నాయి అని. ఈ మూడు కోణాలకు తమ తమ అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఏ స్థాయిలో ఏ స్థాయిలో మనం వాస్తవంగా ఉన్నదానికంటే గొప్పవారిగా గాని లేదా నికృష్టమైన వారిగా గాని భావిస్తాము. ఉమ్. అంటే ఏ ఫస్ట్ ఏంది, నేనేంటి అని కదా. మనం ఏమిటి. అదే మనం ఏమిటి. ఇప్పుడు చదువు ఆ పాయింట్. ఏ స్థాయిలో మనం వాస్తవంగా ఉన్నదానికంటే గొప్పవారిగా గాని లేదా నికృష్టమైన వారిగా గాని భావిస్తూ ఉంటాము. అంటే గొప్పవారిగా అయినా భావిస్తాం, లేకపోతే తక్కువ వారిగా అయినా భావిస్తాం. అది రెండు సందర్భ ఇన్ఫీరియారిటీ ఉండొచ్చు, సుపీరియారిటీలో ఉండొచ్చు. ఉమ్. రెండు సందర్భాలలోనూ స్వీయ వంచనకు గురి చేసుకుంటూ ఉంటాము. అంటే ఉన్నదాన్ని అంగీకరించినప్పుడు లేని చెప్పాల్సిన అవసరం లేదు కదా. లేని ఎప్పుడైతే చెప్తున్నామో అతిశయోక్తిగా ఉంటుంది అది. బి స్థాయిలో మనం అతిశయం, గర్వం, అంతర్కల్లోలం, అబద్ధాల వల్ల మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఉందని భావిస్తూ ఉంటాము. మళ్ళీ చెప్పు. స్థాయిలో బి స్థాయిలో అంటే బి అంటే ఏమిటంటే మనకు ఏమి ఉంది అని. ఉమ్. బి స్థాయిలో మన అతిశయం, గర్వం, అంతర్కల్లోలం, అబద్ధాల వల్ల మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఉందని భావిస్తాము. వీటన్నింటి వల్ల ఉన్నదానికంటే ఎక్కువ భావిస్తూ ఉంటాం. మరొక వైపు మనకు నిజంగా ఉన్నదానికంటే చాలా తక్కువ ఉందని కూడా భావిస్తూ ఉంటాము. అన్ని ఇన్ఫీరియారిటీలో ఉంటాం, లేకపోతే సుపీరియారిటీలో ఉంటాం. సి గురించి మనం ఏం చేయగలం అంటే స్థాయికి వస్తే నేను ఏదైనా చేయగలను అనే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏదైనా చేయగలను అన్న వాళ్ళతోటి ఈ స్థాయికి వస్తే నేను ఏదైనా చెయ్యగలను అనే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా. ఏదైనా చెయ్యగలను అని అనుకున్నారనుకో, అక్కడ చెయ్యలేని పరిస్థితుల్లో కూడా చెయ్యాలని ప్రయత్నంతో లేనిపోనివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటిదాకా లేని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని చేయగలిగితే చేయటం, చేయలేకపోతే చేయటం, అంతే. దీనికి ఇంకో వైపు నేను ఏం చెయ్యలేను, నేను ఎందుకు పనికిరాను అనే వారు ఉంటారు. ఉమ్. ఈ రెండు తీవ్రతల మధ్య తాము ఏం చెయ్యగలరో లేక ఏం చెయ్యలేరో తెలియని లక్షలాది మంది ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఉన్నారు అని చెప్తున్నారు, మన క్లారిటీ ఇస్తున్నారు. అతిశయాలు, ఈ అతిశయాల్లో ఇరుక్కుపోయి లక్షలాది మంది ఉన్నారు అంటే టార్గం గారు మనకి క్లారిటీ ఇస్తున్నారు. ఉంటే సుపీరియారిటీ, లేకపోతే ఇన్ఫీరియారిటీ, మధ్య మార్గంలో ఎవరు లేరు. ఈ వంచనలో మరొక ప్రమాదకరమైన దశ కూడా ఉంది. మనుషులు తమ గురించి కానీ ఇతరుల గురించి కానీ అభిప్రాయాలను పెంచో లేక తగ్గించో చెప్పటం మాత్రమే కాదు, వారు తమ గురించి ఇతరులు అనుకునే దానిని విచక్షణ లేకుండా అంగీకరించడం గాని లేక తిరస్కరించడం గాని చేస్తారు. మళ్ళీ చదువు, మన ఇంకా అర్థం కాదు. ఈ వంచనలో మరొక ప్రమాదకరమైన దశ కూడా ఉంది. ఉమ్. మనుష్యులు తమ గురించి కానీ ఇతరుల గురించి కానీ అభిప్రాయాలను పెంచో లేక తగ్గించో చెప్పటం మాత్రమే కాదు, ఉమ్.
వారు తమ గురించి ఇతరులు అనుకునే దానిని విచక్షణ లేకుండా అంగీకరించడం గాని లేక తిరస్కరించడం గాని చేస్తారు. మాది ఒక్క నిమిషం పాజ్ లో పెట్టుకుందాం. ఈ వంచనలో మరొక ప్రమాదకరమైన దశ కూడా ఉంది. మనుషులు తమ గురించి కానీ ఇతరుల గురించి కానీ అభిప్రాయాలను పెంచో లేక తగ్గించో చెప్పటం మాత్రమే కాదు, వారు తమ గురించి ఇతరులు అనుకునే దానిని విచక్షణ లేకుండా అంగీకరించడం కానీ లేక తిరస్కరించడం కానీ చేస్తూ ఉంటారు. పెంచో తగ్గించో చెప్పడం కాదు, ఇతరులు ఏమనుకుంటున్నారో అని విచక్షణ కూడా ఉపయోగించకుండా అంగీకరించడం గాని తిరస్కరించడం గాని చేస్తారు. మళ్ళీ ఓకే, దాన్ని అంగీకరించడం గాని తిరస్కరించడం గాని. ఎదుట వాళ్ళు, అదే కదా నేను అంటాను, ఒక్కొక్కసారి ఎదుట వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని పట్టుకొని మనం బాధలోకి వెళ్ళకూడదు. మన యొక్క ఉద్దేశాన్ని పట్టుకొని మనం గమనించుకుంటూ వెళ్ళాలి అని అంటాం. అంటే ఎదుట వాళ్ళ ఉద్దేశాన్ని పట్టుకున్నప్పుడు విచక్షణ కూడా ఉపయోగపడదు కదా, ఆ విచక్షణ కూడా ఉపయోగించాం. విచక్షణ ఉపయోగించకుండా వాళ్ళు అన్నదానికే ఈక్వల్ లాక్కుంటుంటాం. అది అలా ఉండకూడదు అని చెప్తున్నారు. ఆ విధంగా మనం అతి హీనమైన దానికి అత్యుత్తమమైన దానికి మధ్య ఊగిసలాడుతూ ఉండడం వల్ల మన జీవితంలోనూ బంధాలలోనూ అస్థిరత్వం ఏర్పడే చైతన్య స్థితిని వ్యక్తీకరిస్తాము. కన్ఫామ్ గా అస్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇన్ఫీరియారిటీకి సుపీరియారిటీకి మధ్యలో ఉంటే ఓకే, అలా అది అని ఇదని ఊగులాడుతూ ఉంటాం, ఏది క్లారిటీ ఉండదు. 5 మన గురించి తప్పుడు సమాచారాన్ని అంగీకరించి అదే నిజమైనది అయినట్లుగా తిరిగి ఇతరులకు చెప్పటం ద్వారా మనల్ని మనం వంచుకుంటాము. మన గురించి తప్పుడు సమాచారాన్ని అంగీకరించి అదే నిజమైనది అయినట్లుగా తిరిగి ఇతరులకు చెప్పటం ద్వారా మనల్ని మనం వంచుకుంటాము. అంటే పక్కనోళ్ళు నువ్వు ఇట్లాంటి దానివి, నువ్వు అట్లాంటి దానివి అని నిందలేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉద్దేశం మనం చేస్తున్న పని పట్ల, మనం చేస్తున్న దాని పట్ల, మన పట్ల క్లారిటీ మనకు ఉండాలి. వాళ్ళు అన్నదాన్ని తీసుకొని మనల్ని తక్కువ చేసుకోవడమే కాక మనం బయటికి కూడా దాన్ని వ్యక్తం చేసే కొద్దీ మనం కిందకి పడిపోతూ ఉంటాం. మనల్ని మనం వంచుకోవటం వల్ల కిందకి పడిపోతాం కదా ఆటోమేటిక్ గా. వాళ్ళు అన్నారని ఊరికే చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని ఒకవేళ మార్చుకోవాల్సిందంటే మార్చుకుందాం, లేకపోతే దాన్ని పక్కన పడేయడం నేర్చుకోవాలి. దాన్ని మనం మైండ్ లో కూడా ఉండకుండా చూసుకోగలగాలి. ఒక్కొక్కసారి అది కూడా అవసరం లేదు, దాన్ని అసలు మన చెవుల ద్వారా లోపలికి పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా కొంచెం సీనియారిటీలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఒకరు చెక్ చేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి బయటకు అట్లా అనిపించింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని పట్టుకొని మళ్ళీ మనల్ని మంచిని చేసుకునేదే కాక బయటకు అది చెప్పటం వల్ల ఎదుటి వాడికి కూడా మనం అలాగే కనిపిస్తాం. అంటే మన మీద ముద్రని మనమే వేసుకున్నాం. అది పాయింట్ అర్థమైందా? అర్థమైంది. కొన్నిసార్లు ఆ సమాచారం సందేహాస్పదం, కల్పితం, ఇంకా పూర్తిగా సరికానిదే అని మనకు తెలిసినా దానిని ఇతరుల దగ్గరకు ఈ కింది కారణాల వల్ల చెప్తాము. కొన్నిసార్లు ఆ సమాచారం సందేహాస్పదం, కల్పితం, ఇంకా పూర్తిగా సరికానిదే అని మనకు తెలిసినా కూడా దానిని ఇతరుల దగ్గరకు ఈ క్రింది కారణాల వల్ల చెప్తాము. ఆ కారణాలు సందేహాస్పదం, కల్పితం అని తెలిసినా కూడా మళ్ళీ ఎదుటి వాళ్ళతో డిస్కస్ చేస్తాం దాన్ని, అంతేనా? తెలిసినా దానిని ఇతరుల దగ్గర ఈ కింది కారణాల వల్ల చెప్తూ ఉంటాము. అదే ఎందుకు డిస్కస్ చేస్తాం, వాటిలో కారణాలు ఏంటి?
ఉమ్, ఉమ్. ఏ ఆ సమాచారపు మూలాన్ని మంచి చే మంచి చేసుకోవడానికి. బి ఉమ్. దానిలో నుంచి ఒక ప్రయోజనం పొందడానికి. ఆ సి సమాచార మూలాన్ని మంచి చేసుకోవడానికి. ఉమ్. ఉమ్, బి దానిలో నుంచి ఒక ప్రయోజనం పొందడానికి. ఉమ్, సి మన ఉద్వేగాలను సంతృప్తి పరచడానికి. ఉమ్. డి మనకు విచక్షణ లేకపోవడం వలన. ఉద్వేగాలని మనకున్న ఎమోషన్స్ ని తృప్తి పరచడానికి, ఆ సంతృప్తి తృప్తి పరచడానికి. పెట్టాలి. అంటే వాడు అంటే ఆ కారణం మనకి సంతృప్తినిస్తుంది అనమాట. ఈగో సాటిస్ఫాక్షన్ అట్లాంటివి అనుకుంటా. అంటే ఈగో, నా ఈగో నేను సాటిస్ఫై చేసుకున్నాను. ఉమ్. మళ్ళీ ఒక్కొక్కసారి చదువు. మనకు ఉమ్. విచక్షణ లేకపోవడం వలన కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంతే. విచక్షణ లేదు, విచక్షణ ఉంటే అందుకే విచక్షణ ఖడ్గాన్ని ఉపయోగించండి అని చెప్తుంటారు. మళ్ళీ చదువు, ఇది నాలుగు బాగుంది. ఏ ఆ సమాచారపు మూలాన్ని మంచి చేసుకోవడానికి. ఉమ్. బి దానిలో నుంచి ఒక ప్రయోజనం పొందడానికి. ఈ రెండు పర్వాలేదు. ఉమ్. సి మన ఉద్వేగాలను సంతృప్తి పరచడానికి. ఉమ్. డి మనకు విచక్షణ లేకపోవడం వలన. విచక్షణ లేకపోవడం వల్ల. ఒక్క నిమిషం పాజ్ లో పెట్టున్నాను. మనుషులు ఈ విధమైన సరికాని సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కారణం ఈ కల్పితాలు కల్పించబడిన వాటి పట్ల వారికి ద్వేషం ఉండటమో లేక ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికో. పుకార్లు అన్నీ ద్వేషం, ప్రతీకారాల నుంచి పుడతాయి. అంతే కదా, ఈ ద్వేషం ఉంది, ఎదుటివాడు ఇద్దరు తన్నుకుంటున్నారు, వాడికి ఉన్న ఆ ప్రతీకారం అంతా తీరిపోయింది. వీళ్ళిద్దరు ఆ ద్వేషము ప్రతీకారం వల్ల ఇటువంటి కారణాలతో వాళ్ళు ఉంటారు. ఉమ్. స్వీయ వంచన ద్వారా మనం మన వ్యక్తిత్వానికి మన అంతర్నిర్దేశకుని మధ్య బంధంలో అలజడి సృష్టించి అంతర్నిర్దేశకుని నుంచి వచ్చే శక్తులకు దూరం అవుతాము. మరి అంతర్నిర్దేశకుడు అంటే మనకు మార్గం చూపించే వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళ నుంచి వచ్చే మాటలు కట్ అయిపోతాయి. ఉమ్. ఉమ్. స్వీయ వంచన ద్వారా మన అంతరావబోధ శక్తులు క్షీణించి నశించిపోతాయి. అంతే కదా. ఉద్వేగిక ప్రకృతి ప్రతికూలంగా ప్రవర్తిస్తూ భౌతిక శరీరం జడత్వానికి లోనవుతుంది. ఉమ్. అప్పుడు మనిషి చీకటి శక్తులకు వశమై తన మీద అదుపు కోల్పోతాడు. స్వీయ వంచన పిచ్చితనానికి దారి తీస్తుంది. అంతే కదా, స్వీయ వంచన పిచ్చితనానికి కదా దారితీస్తుంది. పిచ్చితనానికి అంటే ఎలాగైనా సరే ఒక గుర్తింపు పొందాలి, ఒక ట్యాగ్ వేసుకోవాలి అని పెరిగిపోతూ ఉంటాయి ఇంకా. ఉమ్. ఇప్పుడు ఆరవది, వాగ్దానాలు చేసి వాటి గురించి మర్చిపోవడం ద్వారా మనల్ని మనము వంచుకుంటాము. ఉమ్. వాగ్దానం మన మనోశరీరంలో శక్తిని ఒక దిశలో సృష్టిస్తుంది. అంటే వాగ్దానాలు చేయటము వల్ల ఏం జరుగుతుంది? ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మనం ప్రవర్తించాలి. ప్రవర్తించకపోవటం వల్ల ఇప్పుడు 4-5 వాగ్దానాలు చేశారు, ఐదో వాగ్దానం చేసిన పోవయ్యా, అంతకుముందు చేసిన ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తావు అని అనగానే మనం మనకి తగ్గిపోద్దా లేదా మన ఎనర్జీ మనకి? వాగ్దానం మన మనోశరీరంలో శక్తిని ఒక దిశలో సృష్టిస్తుంది. ఉమ్. ఆ క్రమాన్ని సంతృప్తి పరచాలి. ఓకే. మనం మన వాగ్దానాన్ని మర్చిపోతే ఆ క్రమం లేదా రూపొందిన శక్తి సందిగ్ధత ద్వారా ఆటంకాలు సృష్టిస్తుంది. ఆటంకాలన్నీ సృష్టిస్తుంది. అంటే వాగ్దానం చేసేటప్పుడు కూడా అవేర్నెస్ ఉండాలి. ఉండాలి. చేసే పని అయితే వాగ్దానం చేయి. అంటే వాగ్దానం అన్నా ప్రతిజ్ఞ అన్నా ఒకటేనా? రెండు ప్రతిజ్ఞ ఒకటే అవుతుంది. ప్రతిజ్ఞ వాగ్దానం అంటే నేను చేస్తాను అని చెప్పి, ఉమ్,
ప్రతిజ్ఞ అంటే కూడా నేనే చేస్తాననే కదా. అది ఖచ్చితంగా చేయవలసిందే. ఆ, దాదాపు ఒకటే ఉంటాయి. అదేలే కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. ఉమ్. కొంతమంది వాగ్దానాలు ఇచ్చి చెయ్యకుండా పోతారు. ఆ, ప్రతిజ్ఞ అయితే ఖచ్చితంగా చేసే తీరాలి. అదేలే. అంటే ఇప్పుడు ఎవరు ప్రతిజ్ఞలు నెరవేరుస్తున్నారక్క? నిర్వహించట్లే. తీసుకున్న ప్రతిజ్ఞ. కొంచెం డిఫరెన్స్ ఏమన్నా మైనర్ డిఫరెన్స్. ఉమ్. ప్రాచీనులు మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే దానిని నిలుపుకోండి అని చెప్పేవారు. అప్పటి కాలంలో మాట ఇవ్వద్దు, ఇచ్చారంటే దాన్ని నిలుపుకోవడానికి. చూడండి నిలుపుకోవాలి. ఎన్నో చోట్ల నేను మాట ఇచ్చాను, మాట ఎట్లాగైనా సరే నిలుపుకోవాలి. ఫుల్ఫిల్ చేస్తాను. దానిలో మాట ఇచ్చిన వారు, మాట తీసుకున్న వారు ఇద్దరి మనోక్షేత్రాలు కల్లోల పడకుండా చూసుకోవాలి అన్న అర్థం ఉంది. మళ్ళీ చెప్పు. మాట తీసుకున్న వారు, మాట ఇచ్చిన వారు ఇద్దరు మనోక్షేత్రాలు కల్లోలం ఉమ్, పడకుండా చూసుకోవాలి అన్న అర్థం ఉంది. అదొక మూవీలో ప్రకాష్ రాజ్ అంటాడు చూడు, మాట ఇచ్చాను అది ఎట్లాగైనా నేను తీర్చి తీరాలి అంటాడు చనిపోయే క్షణాల ముందు కూడా. అంటే నేను ఆయనకు మాట ఇచ్చాను, నీ స్థలం నీ చేతికి ఇస్తాను అని. అదే అది ఆ, అల్లు మూవీ అర్జున్ పేరు సినిమా ఉంది. ఆ, సరైనోడో ఏదో. కాదక్క, అల్లు అదే. అర్జున్ అక్క. అది అది ఫ్లాప్ అల్లు అర్జున్. యాక్సిడెంట్ అవుతది కదక్క. యాక్సిడెంట్ అయి చనిపోతాడు. చనిపోయే ముందు చాలా తపన పడతాడు. ఉమ్. మనోక్షేత్రం కల్లోలానికి గురైన అంటే వ్యక్తి వాగ్దానం చెయ్యాలి అంటే పూర్తిగా చేసే పని అయితే, నా పని పూర్తి చేసే పని అయితే వాగ్దానం చేయాలి, లేకపోతే గమ్ముగుండాలి. వాగ్దానము మాట ఇచ్చే వాళ్ళ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళైతే వాళ్ళు నిలబెట్టుకుంటారక్క. అల్లాటప్ప వాళ్ళు అయితే పోనీతి అని వదిలేస్తారు కదక్క. అవసరం మనోక్షేత్రం లేదు. అంటే అక్కడ అల్లాటప్ప అని అనడం కంటే కూడా చేసే పని అయితే వాగ్దానం చేయి, లేకపోతే గమ్ముగొదిలే. ఉత్త పుణ్యానికి నువ్వు వాగ్దానాలు చేస్తూ ఉండొద్దు. ఉండదు. అది ఏం చేస్తుంది, మన మనోశక్తిని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. మనోక్షేత్రం కల్లోలానికి గురి అయిన వ్యక్తి భౌతిక సమస్యలలోనే కాక ఆర్థిక సమస్యలలో కూడా చిక్కుకుంటాడు. అంతే కదా. అంతేకాక అది అతని ప్రణాళికలు, లక్ష్యాలలో తీవ్ర మార్పును సృష్టిస్తుంది. డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది కదా. మనోశక్తి తగ్గిపోయేది కొద్దీ ప్రణాళికలు మొత్తం మారిపోతూ ఉంటాయి కదా, చేయలేకపోతుంటారు కదా. ఒక్క నిమిషం. అంతేకాక అది అతని ప్రణాళికలు, లక్ష్యాలలో తీవ్ర మార్పును సృష్టిస్తుంది. ఈ కల్లోలాలన్నీ మీ బాధితుల యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మన మీద, మన బాధితుల మీద. అంతే కదా, మనం ఇప్పుడు ఇరుచుకుపడుతున్నాం, కోపడుతున్నాం, ఇంకా ఇంకా చుట్టూ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయబడుతుంది కదా. వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు, మనం డిస్టర్బ్ అయ్యాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. పరిష్కరించబడని వాగ్దానము ఆత్మహత్యకు లేదా ఓటమికి దారి తీయవచ్చు. నేను వాగ్దానం చేశాను, కొంతమంది దాన్ని సీరియస్ గా తీసుకున్నప్పుడు నేను చేయలేకపోయానని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఎన్నో మూవీస్ లో చూస్తున్నాం కదా. అవునా. స్నేహితుడు ఆత్మహత్యకు మరి ఓటమికి దారి తీయవచ్చు. స్నేహితుడు శత్రువుగా మారవచ్చు. గొప్ప వినాశనం సంభవించవచ్చు. వాగ్దానం అంతరిక్షంలోకి శక్తి కిరణంలాగా ప్రవహించి అలక్ష్యం చేయబడితే వెనుకకు వచ్చి మూలాన్నే తాకుతుంది. ఏంటి? వాగ్దానం అంతరిక్షంలోకి శక్తి కిరణంలాగా ప్రవహించి నిర్లక్ష్యం చెయ్యబడితే వెనుకకు వచ్చి మూలాన్నే తాకుతుంది. అంటే మన మూలం మీదే ఎఫెక్ట్ ఇస్తుంది. బాబోయ్. అయితే ఒక వాగ్దానాన్ని కొత్త పరిస్థితులకు
అనుగుణంగా మార్పు చేయవచ్చు. ఆ మార్పుకు సరి అయిన కారణాలు ఉండి నిజాయితీగా వివరించబడితే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంటే నిజాయితీగా ఉండి ఆ వాగ్దానాన్ని పూర్తి చేసినప్పుడు ప్రమాదం ఏముండదు, లేకపోతే ప్రమాదం. ఉమ్. 7వ పాయింట్, వాస్తవం కాని విషయాలను ఊహించుకోవడం ద్వారా మనల్ని మనం వంచుకుంటాము. వాస్తవంలో లేదది, కానీ ఊహాగానాలు చేస్తున్నాం దాని పట్ల. అప్పుడు ఆ విధంగా కూడా మనల్ని వంచన చేసుకుంటున్నాం. వంచన ఏ విధంగా చేసుకుంటాము అనే క్లారిటీ ఇస్తున్నారు మనల్ని మనం. ఉమ్. ఈ విధమైన వంచన మన ఉద్వేగిక శరీరాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఉమ్. ఊహా చిత్రణ అంటే మన ఉద్వేగిక కేంద్రాల చిత్ర నిర్మాణ శక్తి. ఉమ్. ప్రతి ఊహ మన ఆరాలో ఒక రూపంగా ఘనీభవించి మన శారీరక విధులను, మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఊహ మన ఆరాలో ఒక రూపంగా ఘనీభవించి ఉమ్. మన శారీరక పనులను, మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అంతే కదా. ఆ ఊహకి అంటే ఎక్కువ శక్తిని ఇస్తున్నాం. శక్తినిచ్చే కొద్దీ అది స్ట్రాంగ్ అయిపోతుంది. ఘనీభవించడం అంటే స్ట్రాంగ్, అది ఎట్లాగైనా సరే నెరవేర్చుకోవాలి అని. ఉమ్. ఆ ఊహ వాస్తవం మీద ఆధారపడి లేకపోతే అది మన ఆరాను కల్లోలపరిచే అంశంగా మారుతుంది. ఉమ్. సృజనాత్మక చిత్రీకరణ వాస్తవం కాని విషయాల ఊహా చిత్రం కాదు. సృజనాత్మకమైన చిత్రీకరణ వాస్తవం కాని విషయాల ఊహా చిత్రం కాదు. సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీ. అది ఉన్నత తలాలలో ఉనికిలో ఉన్న విషయాల వాస్తవ నమూనా. అంటే సృజనాత్మకంగా క్రియేటివిటీతో వచ్చిందంతా పైన ఉన్నత తలాల్లో ఉన్న అక్కడున్న వాస్తవం నుంచి మనకు అందించబడిందని. అందించబడింది. అందువల్ల అది స్ట్రాంగ్ గా ఉంటుంది. స్ట్రాంగ్. అది మీ చైతన్యపు లోతుల్లో ఉన్న భావనల వాస్తవీకరణ. అంటే చైతన్యంలో ఉంది అంటే ఉన్నత తలాల్లో ఆ చైతన్యం కనెక్ట్ అయ్యింది కాబట్టి. ఊహా చిత్రణ, పగటి కలలు రెండు ఒకేలా అనిపిస్తాయి. రెండింటికి స్థిర ఆధారం ఏదీ లేదు. ఫలితంగా మన నిర్ణయాలన్నీ సరికాని స్థాపనలు, అస్థిరత్వాలపై ఆధారపడి ఉంటాయి. ఏంది? ఊహా చిత్రణ, పగటి కలలు రెండు ఒకేలా అనిపిస్తాయి. రెండింటికి స్థిర ఆధారం ఏమీ లేదు. ఫలితంగా మన నిర్ణయాలన్నీ సరికాని స్థాపనలు, అస్థిరత్వాలపై ఆధారపడి ఉంటాయి. అంతే కదా. అనేక అస్థిరత్వంగా ఉంటాయి, ప్రతిదీ స్థిరంగా ఉండదు. అనేక మానసిక రుగ్మతలకు కారణం స్థిరత్వము, వాస్తవికత లేకపోవడమే కదా. స్థిరత్వం ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాం ఏ విషయం మీద అయినా సరే. అస్థిరత్వంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉండము. అప్పుడు మనలో శక్తి కోల్పోతుంటాం, మనం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అనేక మానసిక రుగ్మతలు మనుషులు తమను తాము వంచుకుంటూ మనస్సులో నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాకపోయినా ఆ నరకంలో ఎంతో ఆనందంగా, సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. అంటే భావిస్తారు, నరకం అనుభవిస్తుంటారు, కానీ నేను మంచిదానిలో ఉన్నానని తెలియకుండా భావన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కర్మ లెక్క చూసాము, నేను చెయ్యలేదని అంటున్నాము, నేను చేసుండను అంటున్నావు, కానీ లోపల పెయిన్ ఎక్కడికి పోయింది? దుష్కర్మ లెక్క పెయిన్ ఆడికి పోవాలా, పెయిన్ అనుభవిస్తున్నాం. నేను చేసుండనని మనకి మనం మసిపూసి మారేడుకాయ చేసుకుంటున్నాం. స్టాప్ చేసుకున్నాం.